మంచిర్యాల జిల్లా పెరకకుల విద్యార్థి వసతి గృహానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అందులో పెరకకులస్తులంతా ఐక్యంగా ఉండాలి. మనం ఏమైనా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా మాత్రమే పరిమితమై ఉంటున్నాం. కానీ రేపు శాసనసభలో తప్పనిసరిగా ఈ ప్రాంతం నుండి అడుగు పెట్టవలసిన అవసరం, బాధ్యత మనందరిపై ఉంది. దానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులున్నా రాష్ట్ర పార్టీ నుంచి, రాష్ట్ర కులం తరపున తప్పక ఇక్కడ నిలబడేటువంటి క్యాండిడేట్కు ఆర్థిక సహకార సహాయాలతో పాటు టికెట్ కూడా తప్పక ఇప్పిస్తామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనందరిలో ఐక్యబద్ధ భావం పెరగాలి, ఈర్ష్యా భావాలు తగ్గాలి, కులమంతా ఒకటే, కుల సోదరులంతా ఒకటే అనే భావన వచ్చే విధంగా మరి మనందరం ముందుకు పయనిస్తూ, ముందుగా ఈ హాస్టల్ నిర్మాణానికి అందరం సహకరించాలి. అందులో భాగంగా నేను కూడా సహకరిస్తాను. త్వరలో ఈ హాస్టల్ భవనాన్ని నిర్మించుకొని ఎలక్షన్ల లోపే ఈ హాస్టల్ను చేసుకొని ఇక్కడి నుండే మన ఎన్నికల నగారం మోగిద్దామని తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ చక్కటి కార్యక్రమం నిర్వహించినటువంటి మంచిర్యాల నియోజకవర్గ మరి పట్టణ కార్యవర్గ మరి పెరక కులస్తులందరికీ, ఈ కార్యవర్గ నిర్వాహకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.